హాయ్ అండి. వైకుంఠ ఏకాదశి కదా! సో, దీపారాధనకి అయితే వెళ్తున్నాము. బయట చలి అయితే చాలా ఎక్కువగా ఉందండి. అసలు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టమనమాట. కానీ మేము వెళ్తే పిల్లలు ఒప్పుకోరు కదా! ఇంకా ఇద్దరిని అయితే పట్టుకొని వెళ్తున్నాము. ఇంకా టెంపుల్‌కైతే వచ్చేసాము. ఇది మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 10 మినిట్స్‌లో వచ్చేయొచ్చనమాట. ఇంకా టికెట్స్ అయితే దీపారాధన కోసం అయితే 4 టికెట్స్ తీసుకున్నామండి. 4 నెయ్యి దీపాలైతే ఇచ్చారు. సో, ఇంక 4 కూడా వెలిగించేద్దామని చెప్పేసి అయితే వెలిగిస్తున్నామనమాట. మా పెద్ద పాప అయితే వాళ్ళ నాన్నతో ఎలిగించేసింది. ఇంకా నాతో అయితే చిన్న పాపతో ఎలిగిస్తున్నాను. దానికి దీపం అని అర్థమైపోయినట్టుంది. అస్సలు పట్టుకోవట్లేదనమాట. వచ్చేసి ఖరగ్‌పూర్‌లో గోల్ బజార్ బాలాజీ మందిరం అండి. ఎవ్రీ ఇయర్ కూడా మా అమ్మ కోసం ఇక్కడే నేను భోజనాలు పెట్టిస్తూ ఉంటాననమాట. అసలు నిజంగా ఆ దీపకాంతులతో ఎంత బావుందంటే ఆ చలిలో ఆ దీపాలు చాలా బావుందనమాట. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా చిన్న పిల్ల అయితే చాలా గోల చేస్తుంది. వేడిగా ఉండేసరికి టోపీ కూడా ఉంచుకోవట్లేదనమాట. బొట్టు కూడా పెట్టించుకోవట్లేదు అసలు. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అంట దాదాపు ఒక 15 మంది వరకు వచ్చి అయితే కలిసారు. నాకైతే చాలా హ్యాపీ ఉంది. ఫోటోలు కూడా దిగారనమాట. ఇంకా క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా అయిపోయిన తర్వాత గోల్‌గప్ప తినేసి అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.